సంధ్య గారు, మీరు గత 22 సంవత్సరాల నుంచి మహిళలతో మమేకమై ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసి మరి ఆన్లైన్లో పెట్టడం ద్వారా అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? అంటే నిజంగా కూడా అమ్మ బాధకరం. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక బాధ్యతగా మేము గతంలో కూడా చెప్పింది ఏంటంటే మహిళ ఎంత బాధ్యతగా అంటే ఇక్కడ మహిళ ఎంతనో మగవాళ్ళు కూడా బాధ్యతనే. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళం సమానమని మనమే చెప్తున్నాం కదా. చెప్పినప్పుడు ఆ బాధ్యతగా ఇవాళ అమ్మాయి అది పోస్ట్ చేయడం వల్ల నిజంగా అమ్మాయికి ఏదైనా జరిగిందంటే 100% ముందుకుంటాం. ఇంకొకటి తను మాట్లాడిన దాంట్లో గతంలో కూడా తనని ఏదో అన్నాడు అనేది ఒక రూమర్ కూడా నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నాను, ఎవరో అన్నట్టుగా ఉంది. మనకైతే అమ్మాయి చెప్పలేదు. ఒకవేళ అమ్మాయి మాట్లాడిన దాన్ని బట్టి మనము ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలనేది ఉంటుంది. కానీ ఇక చిన్నది కూడా ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఇలా అని మనం అనుకుంటూ వెళ్ళామనుకోండి, ఇక మనగడ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇవాళ బస్సులో అన్నప్పుడు అందరం కూడా ఎక్కుతాము. ఒకవేళ వాళ్ళకి అట్లా ఇబ్బంది కలిగినట్టు మీరు అక్కడ ఆన్ ది స్పాట్ ఏదో జరిగినట్టుగా లేదు, అది వాళ్ళిద్దరికి జరుగుతున్నప్పుడు వేరే అతను రికార్డ్ చేయడం వేరు. అక్కడ మీరు ఏం చూస్తున్నారు, ఇలా ఉంది సెల్ఫీ, ఇలా సెల్ఫీ ఇట్లా పెడుతున్నారు అంటే వాంటెడ్లీ ఇక్కడ జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. సెల్ఫీ అంటే మనం వాంటెడ్లీగా ఫోటో తీసుకున్నట్టే ఉంటుంది, లేకపోతే ఒక వీడియో తీసుకున్నట్టు ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అమ్మాయిని ఒక రకంగా వేధిస్తున్నాడు అన్నప్పుడు పక్క వాళ్ళు తీసిన వీడియో చేస్తే అది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఎవరైనా కూడా మనము ఈ అమ్మాయికి అంత ధైర్యం ఉంది కదా, నిజంగా ఆ అమ్మాయిని ఒకవేళ అతను ఏమన్నా వేధించినా లేకపోతే ఇబ్బంది పెట్టినా బయటకు వచ్చి చెప్పే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా తయారైనరు. ఎట్లా అంటే ప్రతి విషయాన్ని ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఏది చేసినా రీల్స్ చేస్తే ఫేమస్ అయిపోతాము అని, అంటే అవగాహన లేకపోవడం. అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా పెడతారమ్మా అది? ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తన గురించి అయితే మనకు తెలియదండి. చూస్తే మాత్రం ఆ వీడియోలో చూసినంత వరకు మనము పర్టికులర్గా చూస్తే మాత్రం తిన వైపు చూసినట్టుగా నీకు అనిపించింది ఏమన్నా? చూసినట్టుగా అయితే ఇట్లా వెనక చూసినట్టుగా అమ్మాయిని ఇలా అన్నట్టు కూడా అనిపించలే మనకు. దానివల్ల ఈరోజు ఒక కుటుంబం ఆగమైంది కదా అని నాకు బాధ అనిపిస్తుంది. అమ్మాయిలకి మాత్రము కౌన్సిలింగ్ అయితే చాలా అవసరము. అట్ ద సేమ్ టైం మగవారు కూడా ప్రతి ఒక్కరు సైకాలజీగా మన బాధ్యత అనేది మనము డ్యూటీ చేసేటప్పుడు మన బాధ్యతని ఏ రకంగా అయితే మనము నిర్వహిస్తామో అప్పుడే సమాజం అనేది బాగుంటుంది. ఒక మహిళనే మార్పు రావాలని కాదు, మగవారికి కూడా మార్పు రావాలి. ఏదైనా ఎనీబడి ఇద్దరం కలుస్తూనే సృష్టి. ఈ సృష్టి ధర్మంలో డెఫినెట్గా మనము ఉద్యోగాలకు పోతున్నప్పుడు కంపల్సరీ మగ ఆడకి కలిసి మాట్లాడాల్సి వస్తుంది, అది తప్పదు. ఎందుకంటే అందరం ఇప్పుడు మగవారితో సమానంగా మనము అన్ని రంగాలలో దూసుకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ దూసుకెళ్ళిపోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా, ఒక ఫ్రెండ్స్ లాగా అలా మనం చేసుకుంటూ పోవాలి. మనము ఒకవేళ మనం మంచి దాంట్లో కూడా బూతు వెతికితే మనం ఏం చేయలేము. కాబట్టి అమ్మాయిలకు స్వేచ్ఛ అని అడుగుతున్నట్టు కదా, 100% మీ స్వేచ్ఛ మీకుంది, బాధ్యత కూడా అంతే ఉంది. సమాజంలో యువత మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఒక 50% అయిపోయింది లైఫ్. బట్ మీకు టీనేజ్ అమ్మాయిలు కాబట్టి మీకు చాలా లైఫ్ ఉంది. రాబోయే తరానికి మీరు మంచి లైఫ్ని ఇవ్వాలి పిల్లలకి, అంటే రాబోయే తరానికి. కానీ ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత ఈజీ అయిపోయిందమ్మా అంటే మార్నింగ్ లేవగానే, మీరు నమ్మరు తెలుసా అమ్మ, మార్నింగ్ లేవగానే నైట్ పడుకునేటప్పుడు ఫోన్ చూసే పడుకుంటాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం ఇవే చూస్తాం. ఒక పోస్ట్ చేస్తే పోస్ట్కి ఎన్ని లైకులు వచ్చినాయి, ఎన్ని వ్యూవర్షిప్ వచ్చినాయి. దీనివల్ల ఏమనుకుంటున్నారంటే ఇది కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తేవాలి. ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 50K వస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ రకంగా కూడా అంటున్నారు. అది దాని మీద నిజంగా కూడా ఎవరికి అవగాహన లేదు. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు వాస్తవానికి యూస్ రావు. అంటే కొంచెం దాంట్లో కూడా చెప్తున్నారు, అదేంది ఇంత చెత్త వీడియో పెట్టినా కూడా ఈమెకి ఎందుకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి అంటారు. ఇవన్నీ మనం బేస్ చేసుకోవాలమ్మా. ఎందుకు అని అంటే ప్రతి విషయాన్ని మనము వాళ్ళు కూడా మనోభావాలు ఉంటాయి, మగవాళ్ళకి కూడా వాళ్ళ మనోభావం. ఈరోజు అదే మనం ఇప్పుడు ఇలా ఆడపిల్లకి ఏదైనా జరిగి అట్లా అయింది అనుకోండి, ఇవాళ అందరము మనము ముందుకెళ్ళేవాళ్ళం. పాపం మగవాళ్ళు ఏం చెప్పాలి, ఏం చేయలేదంటే మళ్ళీ పాపం అని అనుకో, మళ్ళీ మహిళా సంఘాలలో వస్తారు, మగవాళ్ళని పాపం అన్నది అంటారు.
నేను ఇక్కడ అనేది మగ ఆడ సమానమైనప్పుడు మనం సమానంగా మాట్లాడుకోవాలని చెప్తున్నాను నేను. అంటే ఈ వీడియో ఒక్కటి చిన్నది పక్కన పెడితే జనరల్గా అయితే అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా టైమ్స్ ఫేస్ చేసి ఉంటారు. డెఫినెట్గా చాలా మగవాళ్ళు చాలా వేధించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది ఏంటంటే అట్లా ధైర్యంగా వచ్చి వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడాలి. కొంతమంది ఏమో లోపలే బాధపడుతుంటారు, లోపల కుమిలిపోతుంటారు. మొన్న ఒక అమ్మాయి మనం కాలేజ్ దగ్గర ఏదో పీరియడ్స్ వచ్చింది అని అన్నప్పుడు అమ్మాయి లోపల మనోవేద అంటే ధైర్యంగా ఉండాలి. సమాజంలో అందరికి అన్ని తెలుసు కదా. ఇప్పుడు ధైర్యంగా ఉండి అమ్మాయిలు ధైర్యంగా పోరాడండి అని చెప్తున్నాం. అంతేగాని ప్రతి ఒక్కటికి స్వేచ్ఛకి ముడి పెట్టకూడదు అంట నేను. స్వేచ్ఛ అనేది ఎవరెవరు హరించారండి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. ప్రతి విషయాన్ని ఇప్పుడు ఈ డిస్కషన్ని గతంలో జరిగిపోయిన డిస్కషన్కి దీనికి పెట్టకూడదు. ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క దాని మీద మనం అందరం కూడా మహిళలం ఈరోజు ముందుకెళ్ళేసి మనం ఒక మార్పు తీసుకురావాలి సమాజంలో. మా హక్కులు కాదు, మన హక్కులు. మనం ఏం చేస్తున్నాం మాకి చాలా తేడా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు తెలుసా. కొంతమంది అంటున్నాం ఎంతో ధైర్యంగా వస్తుంటారు కానీ అమ్మాయిలు చెప్పుకోలేకపోతారు. అందుకనే ఒక అమ్మగా, ఆడపిల్ల ఒక అమ్మగా, ఒక బిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఎన్ని రూపాలు అమ్మ ఉంది కాబట్టి అమ్మ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి మీకు నేను ఒక్కటే సూచిస్తున్నా మీ ఛానల్ ద్వారా, ప్రతి అమ్మలకు చెప్తున్నాను, మీ బిడ్డ కాలేజీ వేయించిన తర్వాత మగ బిడ్డ అయినా సరే ఆడబిడ్డ అయినా సరే ఒక అర్ధగంట సేపు, ఒక గంట సేపు ఇవాళ కాలేజ్ ఎక్కడ ఏం జరిగింది ఏందనేది మనసు విప్పి పిల్లలతో మాట్లాడండి. ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నప్పుడు, పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఫోన్లో మీరు సమాచారం తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళతో ఎలా ఉంటుందని మీరు అప్పుడప్పుడు విజిట్ చేయండి. ఎందుకనంటే మనం ఎక్కడో హాస్టల్లో లేసేసి మనం ఈ రకంగా ఇక్కడ ఉంటే పిల్లలు కూడా లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మన కుటుంబంలో బాధ్యత, మగపిల్లగాడే కదా ఏం కాదులే, వాడు ఈతకు పోతాడు, వాడు సముద్రానికి పోతాడు, టూర్లు పోతాడు అనగా పో అని చెప్తున్నారు. మరి ఆడపిల్లకి రిస్ట్రిక్షన్ ఎందుకు పెడుతున్నారు? నేను అనేది ఏంటంటే మగవాడు ఎలా అయితే చెప్తున్నామో ఆడపిల్లలకి ఎట్లా చెప్తున్నామో మగపిల్లలకు కూడా చెప్పాలని గత 20 సంవత్సరాల నుంచి మా మదర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి మహిళకి ఆడ మగ ఈక్వల్గా ఉండాలి, వాళ్ళతో పాటు ముందుకెళ్ళాలని చెప్తా నేను. అంటే ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల అతను మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. సో అబ్బాయిల తరపున ఇలాంటి అంశాలు ఎప్పుడైనా లైఫ్లో వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? అంటే ఇప్పుడు మనకు ఈ మహిళా సమాజంలో చాలామంది ఏమంటారంటే మహిళలు అణచివేతకు గురవుతున్నారంటే కొన్ని సందర్భాలలో అవుతున్నారు. అట్ ద సేమ్ టైం పురుషులు కూడా కొంతమంది లోపల బాధపడుతున్నారు. కానీ వాడు నిజంగా ఆడవాళ్ళు ఏడవంగానే సానుభూతి వస్తుంది. అదే మగవాడు ఏడుస్తుంటే ఆడదాని వారు అట్లా ఏడుస్తున్నావు అంటారు. అంటే నేను అనేది ఏంటంటే బాధ అనేది, పెయిన్ అనేది, గుండె అనేది ఎవరికైనా ఒకటే ఉంటుందమ్మా. కాబట్టి కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది ఏమో అసలు ఒక్కొక్క అమ్మాయిని ముగ్గురు నలుగురు అత్యాచారం చేసి బయట నిర్భయంగా తిరుగుతారు. అలాంటి వాళ్ళని ఉరిదీయాలి. అలాంటి వాళ్ళని వాళ్ళకి మాస్కులు పెడతారు. మళ్ళీ వాళ్ళని ఏదైనా తీసుకుపోతే మాస్కులు ఎందుకు మాస్కులు కట్టాలి? సమాజంలో నేను అనేది అది ఒకటే, వాడు అలాంటి ఏదో పనులు చేసినా కూడా మన దగ్గర ఒక చట్టం ఉంది కాబట్టి బయటికి చూపించొద్దని. కానీ ఇలాంటి వాళ్ళను సమాజంలో మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వాళ్ళను శిక్షించాలి. శిక్షించినప్పుడే అంటే ఏ రకంగా శిక్షిస్తారు వాళ్ళను, వీళ్ళు ఏ రకంగా అయితే మహిళల మీద దాడులు చేస్తున్నప్పుడు, మహిళలను కించపరుస్తున్నట్టుగానో ఏదో రకంగా చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం అందరం అయితే అందరి బాధ్యత ఉంది. ఇవాళ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే అనే కాదు, కోర్టు అనే కాదు, తర్వాత గవర్నమెంట్ అని కాదు. ఫస్ట్ మన ఇంట్లో మన కుటుంబ నేపథ్యం నుంచి, మన కుటుంబంలో మన పిల్లలు, నేను ఒకటే చెప్తున్నానమ్మా, మన పిల్లలకి తమ్ముడు తాకితే అన్న తాకినా, లేకపోతే బ్యాడ్ టచింగ్, గుడ్ టచింగ్ అనేది కూడా మన చిన్నపిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు అది నేర్పించకపోతే ఏమవుతుందంటే చెప్పాలి, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉంది. ఒకప్పుడేమో అసలు ఈ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ లేదు కాబట్టి ఒక తల్లి ఒక పిల్లగాడికి, ఒక బిడ్డకి కూర్చోబెట్టేసి అన్న అంటే ఎట్లుంటుంది చెల్లెకి చెప్పాలి, చెల్లెకి అన్న అంటే ఎట్లుంటుంది అని చెప్పాలి, ఒక బంధము ఒక అనుబంధాలని చెప్పాలి. ఒకవేళ చెప్పలేదనుకో జాతి మనుగడ లేకుండా పోతుంది, ఒక వాయు వరుసలు లేకుండా. ఇప్పటికే మనం ఒక దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నాము. ఎంతోమంది మహిళలు ఎంతోమంది మహిళలు బలవుతున్నారు. సో ఇప్పుడు నిజంగా కూడా నిజమైన మహిళకి ఏదైనా జరిగిందన్నా ఇవాళ ఈ అమ్మాయి ఇలా తీసింది, ఇలా పెట్టింది, ఇది వాస్తవం ఎంత అనేది కూడా ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో నిజంగా కూడా ఇక్కడ అమ్మాయికి జరిగిందనుకో అయ్యో పుల్ వచ్చే టైప్లో అయిపోతుంది. కాబట్టి మీరు మంచిని సేకరించండి, మంచి వీడియోలు తీసుకోండి, మంచిగా పోస్ట్ చేయండి. దయచేసి
మీకు సిస్టర్స్కి ఒకటే చెప్తున్నానమ్మా, మనం బయటికి ఎందుకు వెళ్తున్నాం, ఏం పని చేసుకుంటాం అనేది మీరు చూడండి. అసలు అతను వీడియో తీసుకుంటున్నప్పుడు తను ముందు సైడ్లో ఉన్నాడు. సరే, నాకు తెలిసి అలా తాకుతుంది అంటే మరి వెనకాలో బస్సు మరి ఊగుతున్నప్పుడు తాకిందా, లేకపోతే నిజంగా వాంటెళ్ళి చేశాడా అనేది కూడా ఇంటరాగేషన్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం అయితే పోయింది. దానికైతే మనం అందరం బాధపడాలి సమాజంలో ఉంటున్నప్పుడు. కాబట్టి అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకేదైనా కూడా మాకే బాధ, అబ్బాయిలకి ఏదైనా మనకే బాధ. కాబట్టి మీరు అర్థం చేసుకొని మొత్తము ఫేస్బుక్ ఇన్స్టాలో పడకండి. జీవితంలో అదొక భాగం, కానీ జీవితమే ఫేస్బుక్ అయిపోయింది, జీవితమే ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. పొద్దున్న లేస్తే ఇన్స్టా, అంతకుముందేమో టిక్ టాక్ ఉండే, ఆ టిక్ టాక్ తీసేసిన తర్వాత ఇన్స్టా మీద పడ్డారు. ఎంతమ్మా ఈ మధ్యకాలంలో మీరు ఫోన్లు తెరిస్తే సగంతో రీల్స్ చేసుకుంటూ ఎంత చండాలంగా పెడుతున్నారంటే పిల్లలకి ఫోన్ ఇద్దామంటే భయం అవుతుందమ్మా. ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఫోన్ లేకపోతేనేమో ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్లో చదువుకోవాల్సి వస్తుంది. మరి ఫోన్ ఇస్తేనేమో పిల్లలు ఏం దృశ్యాలు చూస్తారు. ఎంతమంది అని చదువులాని తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది వాళ్ళకి లాక్లు ఏం తెలుస్తాయి, దానికి ఏదని ఉంటుంది. కొంతమంది చదవచ్చిన వాళ్ళంటే కొన్ని చూడొద్దు అనేది కొంతమంది జాగ్రత్త. కానీ ఒక 60-70% గ్రామీణ ప్రాంతాలల్లో పిల్లగానికి ఫోన్ కావాలంటే ఫోన్ కొనిస్తారు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులని. కానీ అక్కడ ఏం చేస్తుంది, ఆ అబ్బాయి ఏం చూస్తున్నాడు, దేనికి ఎడిక్ట్ అవుతున్నాడు అనేది తెలియట్లేదు. కాబట్టి ఇదంతా కూడా మనకు ఒక అవేర్నెస్ అనేది మనం కంపల్సరీ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి, మగ అయినా ఆడైనా అవేర్నెస్ రావాలి. దీని మీద మాత్రం సీరియస్గా ప్రభుత్వాలు చట్టాలలో అయితే మార్పులు రావాలి. ఉన్న చట్టాలనైనా మనము డెఫినెట్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలి. అమ్మాయిలకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారో అంత బాధ్యతగా మనం మెగలాలని కూడా చెప్తున్నాము. ఎట్ ద సేమ్ టైం అమాయకమైన మహిళలు కూడా ఎంతోమంది బలవుతూ ఉన్నారు. అలాంటి వారు కూడా ఎవరైతే అలా ప్రోత్సహించిన మగవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిందే. అలాగే సంధ్య గారు, ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. డీజీపీ స్థాయిలో ఉండి రాసలీలల వీడియోలు అయితే బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని మరి అలాంటి వీడియోస్ అంటే వేరే కెమెరాస్కి చిక్కి ఇప్పుడు బయటకు వచ్చాయి. సో దాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఒకటమ్మా, అక్కడ మనం అసలు వాస్తవానికి ఆ మహిళను అక్కడ బయటికి తీసుకురావడం కూడా చట్టనిత్త నేరమే. అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలీదు. ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అంటే వాంటెడ్లీ చేయడం వేరు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వాలమ్మా? ఇస్తే ఆ మహిళనన్నా ఇవ్వాలి, లేదు అంటే అక్కడ ఉన్న అతనన్నా ఇవ్వాలి. అక్కడ ఏం జరిగింది, లేకపోతే అక్కడ ఆ మహిళకి ఏం జరిగింది అనేది కూడా వాళ్ళిద్దరు వచ్చి బయట చెప్తే కానీ మనకు తెలియదు. ఇలాంటి దాని గురించి డిస్కషన్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది బాధ్యత. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా అక్కడ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి, మరి ఆమె ఎవరో మనకు తెలీదు, బట్ ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుందమ్మా అమ్మాయి ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుందా? అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా ఫొటోస్ వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇష్టంతోనే అది చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇష్టంతోనే చేస్తున్నారు అన్నప్పుడు మనకు సుప్రీంకోర్టు కొన్ని అయితే చెప్పింది గైడ్లైన్స్. సో దాన్ని మనము, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. మరి అది ఇష్టంతో చెప్పిందా, లేకపోతే ఇష్టం లేదా, లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? అంటే అది కంప్లైంట్ ఇవ్వడం కాదు, సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఏంటి, ఒక పోలీస్, ఒక డీజీపీ ఆఫీసర్ స్థాయిలో అనేది ఏంటంటే, ఏ స్థాయినా సరే అమ్మా, ఏ జాబ్ చేసినా, ఏ వృత్తిలో ఉన్నా అట్లా పబ్లిక్లో చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రైవసీగా ఉండండి. మనకు ఆ డిపార్ట్మెంట్ అంటే దేవాలయం లాంటిది. ఇక్కడ మీరు జాబ్ చేసే ప్లేస్ మనకు ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో మనం చేయాల్సిన పనే చేయాలి. మనకి ఏదైతే పని అప్ప చెప్తారో ఆ పని చేసి మీకు పర్సనల్ జీవితాన్ని మీరు పర్సనల్గా చేయండి. కానీ మనం డిపార్ట్మెంట్లోకి వచ్చేసి ఇలాంటివి చేయడం అనేది ఎవరికైనా బాధాకరమే. ఎవరికైనా జీవితాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితాలు. కానీ ఆ వ్యక్తిగత జీవితాలు కూడా కొన్ని ఉంటాయి. ఏ ప్లేస్లలో ఏవి చేయొద్దు అంటే ఇక వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు, అక్కడ ఏం జరిగింది, ఏమవుతుంది అనేది నిజంగా అమ్మా ఇవన్నీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే అసలు అమ్మాయిలు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడొద్దు, ఇలా ఒక ఎమ్మెల్యేని కలుద్దామన్నా కలిస్తే ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక రాజకీయంగా అమ్మాయిలు బయటికి వెళ్దామన్నా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అయిపోయింది సమాజంలో అంటే అసలు ఈ వాస్తవానికి ఒక ఎమ్మెల్యేతోని ఎవరికైనా మహిళలకు అవసరం ఉంటుంది, వెళ్తాము, మాట్లాడతాము. అక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇట్లా చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇట్లాంటి సోషల్ మీడియా ఏమైందంటే అరచేతుల సోషల్ మీడియా, ఇది ఫోన్ ఉండగానే క్లిక్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇంత లేదు, జరిగినా కూడా వాళ్ళు ఎవరు వచ్చి చెప్పలేదు. కానీ
అంటే ఇంతకుముందు లేదు జరిగినా కూడా చెప్పొద్దని మీ వాదన అని అంటారు. కొంతమంది ఉంటారు కదమ్మా, బ్యాచ్ ఉంటారు, అదే పనిగా పెట్టుకొని ఉంటారనమాట. మనము దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవుని స్మరించుకొని పోరు, కొంతమంది దేవాలయం మీద బూతునే చూస్తారనమాట. అట్లా మనం మాట్లాడే ప్రతి విషయంలో ఈమె ఏం మాట్లాడిందని చెప్పేసి అందులోకెళ్ళి చిన్న చిన్న ముక్కలు తీసి వైరల్ చేస్తుంటారు. అది కాదమ్మా సబ్జెక్టు. నేను మహిళా పక్షపాతిని, నాకు మహిళలు అంటే చాలా గౌరవము. ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళన్నా చాలా గౌరవము. మనం ఏంటంటే పరస్పర అంగీకారంతో మనం ముందుకెళ్ళాలి తప్ప ఒక్క మగవాడు 10 మగవాళ్ళు తప్పులు చేసినారని చెప్పేసి మనం పురుష సమాజాన్ని ఈచరించుకోవడం అనేది కరెక్ట్ కాదని నా వాదన. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే గత 22 సంవత్సరాల నుంచి మహిళల మనోభావాలతో నేను ఉన్నాను కాబట్టి కొంతమంది అక్కడ ఆ వాస్తవ దృశ్యాలు ఏంటనేది మనకు తెలియదు. నిన్న మనం కూడా కొన్ని అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, ఏఐ అని కూడా ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏఐ ఏదో ఉంటుంది అంటే ఏ వీడియో బయటకు వచ్చినా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే అయ్యో పులు వచ్చాయి అన్నట్టు అయిపోతుంది. ఏది జరిగినా అది మాది కాదండి అని. నేను అనేది ఏంటంటే ఏది ఏమైనా కూడా ఎవరైతే బాధితురాలా మాకు ఇది జరిగిందని చెప్పి వాళ్ళు బై రైటింగ్లో రాసి వాళ్ళు వచ్చి వాయిస్ పబ్లిక్లోకి ఇచ్చినప్పుడు దానికో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు కూడా మనం టీవీలలో మాట్లాడుకోవచ్చు. అంటే సంధ్య గారు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఏదైతే వీడియో వైరల్ అవుతుందో దాంట్లో ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు కాదు, చాలా రకరకాల అమ్మాయిలు కనిపిస్తున్నారు. అంటే 2-3 అమ్మాయిలు కనిపిస్తున్నారు. సో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, ఈ హెల్ప్ చేయండి, లేకపోతే ఈ ప్రాబ్లంలో ఉన్నాను, ఇది సాల్వ్ చేయండి అని. అంటే వాళ్ళని కూడా వలలో వేసుకునే ప్రయత్నం ఇది అన్నట్టుగా కనిపిస్తుందా? ఎందుకంటే ఒక ఆఫీస్లో అది కూడా ఒకరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అంటే దట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు కాబట్టి ఈ కోణంలో మనం చూడొచ్చా? అంటే అవసరాలకు వచ్చిన అమ్మాయిలను వలలో వేసుకోవడం లాంటివి తప్పమ్మా. పాపము చాలా మంది అవసరం కోసం వస్తారు ఒక డిపార్ట్మెంట్లో, చాలా జరుగుతున్నాయి అట్లా. అలాంటి వాళ్ళని మనం కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక పనుండి పోయినప్పుడు నిజంగా కూడా నేను కొన్ని 2016లో అనుకుంటామ్మా, నేను ఒక ఒంటరి మహిళ ఏదో అవసరం ఉంది అని ఒక లాయర్ దగ్గరికి ఏమో పోయారు. వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, గోప్యంగా ఉంచుకోవాలి. వెళ్ళినప్పుడు నీకు ఎట్లా హస్బెండ్ లేడు కదా, నేను అన్ని నీ కేసు వాదిస్తాను మనము అన్నట్టుగా విధంగా మాట్లాడినప్పుడు ఆ మహిళ చాలా బాధపడింది. చాలా నేను అదేంది ఏంటంటే వీళ్ళు ఒక గొప్ప రంగంలో ఉన్నారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే, ఒక అడ్వకేట్ న్యాయ వ్యవస్థ అంటే, ఒక గవర్నమెంట్ అంటే వీళ్ళు ఒక బాధ్యత గల డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి అందరు లేరమ్మా. అందరు అలా ఉంటే వ్యవస్థ ఇట్లా ఉండదు. చీడపురుగులు ఉంటారు. ఇప్పుడు పెద్ద సేన్లో అప్పుడప్పుడు కలుపు మొక్కలు వస్తుంటాయి, చీడపురుగులు వస్తుంటాయి. ఒక్క చీడపురుగు వల్ల డిపార్ట్మెంట్ని కూడా మనం నిందించడానికి ఆస్కారం ఉండదు. డెఫినెట్గా ఇంట్రాగేషన్ జరగాలి. అలా ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయో ఫస్ట్ చూడాలి. అసలు ఎవరు తీశారు, అది వంటల్ని తీశారా, లేకపోతే ఇంకా ఆ అమ్మాయి కావాలని వీడియోస్ బయటికి పంపించిందా, లేకపోతే తన ద్వారానే ఏమైనా బయటకు వచ్చిందా, ఏదనేది కూడా డిస్కషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇది తీవ్రమవుతుందమ్మా ఈ సమస్యలు ఇవాళ. ఎందుకంటే అమ్మాయిలు బయటికి పంపిద్దామంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మనకేమో పనుల కోసం మనం పనుల నిమిత్తం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది అడ్వకేట్స్ పాపం తన పని తను చేసుకుంటూనే వెళ్తూనే ఉన్నారు. రోజులు ఇవే కేసులు ఇవే అవుతున్నాయి. కాబట్టి మనము గవర్నమెంట్ మాత్రం డెఫినెట్గా, ఏ గవర్నమెంట్ అయినమ్మా, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డెఫినెట్గా ఇట్లాంటి దాని మీద నిఘా మాత్రం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంత నిఘా పెట్టినా కూడా ఈ ఏఐ అని చెప్పేసి రోజు ఏదేదో వస్తుంది. దాన్ని మనం లేకపోతే మనుగడ అనేది సాగడం చాలా కష్టంగా ఉంది. రోజొకటి మేడం, రోజొకటి. ఇక్కడ ఇది రీసెంట్గా నిన్నమన్నా ఒక అమ్మాయి మీర్పేటలో చిన్న బాబుకి ఫైజన్ ఇచ్చేసి ఆమె సూసైడ్ చేసుకుంది. ఎందుకు అమ్మాయిలు ఎందుకు అట్లా వీక్ అవుతున్నారు? సమాజం చాలా పెద్దది కదా, మీరు ఎందుకు స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు అనేది కూడా మన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవితంలో విసుగు అనేది కాదు, జీవితం ఒకటే జీవితం ఉంది. ఆ జీవితంలో హ్యాపీగా ఉండాలని, మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, మీకు నచ్చినట్టుగా బతకండి. కాకపోతే వ్యక్తిగత జీవితం వేరే ఉంటుంది, పబ్లిక్లో మనం ఉండే జీవితం వేరే ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తిగతానికి పబ్లిక్ అనేది కొంచెం మనం గోప్యంగా ఉంచుకొని మనం ముందుకెళ్తే తప్పకుండా మగవారితో సమానంగా ముందుకెళ్ళొచ్చు.